వెలుగు సంబంధులు దేవుని యొక్క వెలుగు సంబంధులు వల్ల జీవించాలంటే ఏ విధంగా జీవించాలి? వెలుగులో మనం నడుచుకోవడం అంటే ఏంటి? వెలుగు సంబంధులకు ఉండే లక్షణం ఏంటి? వెలుగు భయంగా మన జీవితం మారాలంటే సింపుల్, ఒక అద్భుతమైన మార్గాన్ని నేను మీకు తెలియజేస్తాను. వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా వారిని వారు పరీక్షించుకుంటారు. ఏ వెలుగులో పరీక్షించుకుంటారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, గనక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. వెలుగు సంబంధులు ప్రభువుకి ఏది ప్రీతికరమో అది పరీక్షించి తెలుసుకుంటారంట. మనం జీవితంలో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది దేవునికి ప్రీతికరమో కాదో, మరి ఒకవేళ ఒక బిజినెస్ చేయబోతున్నాను, ఇది దేవునికి ఇష్టమా కాదా? ఇగో పలానా పని నేను చేయబోతున్నాను, ఇది దేవునికి ఇష్టమా కాదా? నేను పలానా చదువుకోబోతున్నాను, దేవునికి ఇష్టమా కాదా? ఒక వ్యక్తిని నేను స్నేహితురాలుగా చేసుకోబోతున్నాను, ఇది ప్రభువుకి ప్రీతికరమైందా కాదా అని పరీక్షించి తెలుసుకుంటే, ముందుగా ఆలోచించి తెలుసుకుంటే అప్పుడు మనం వెలుగు సంబంధుల వల్ల జీవించగలుగుతాం. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, నాకు నచ్చిందా లేదా, నా కంటికి నచ్చిందా లేదా, నాకు సాటిస్ఫైడ్ గా ఉందా లేదా అని మనల్ని మనం తృప్తిపరచుకుంటాం. అలా కాదు. ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇది ప్రభువుకి ప్రీతికరమైందా కాదా, దేవునికి ఇష్టమైందా కాదా. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. అంటే అవిశ్వాసముతో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేవునికి వ్యతిరేకమైనది. విశ్వాసం కలిగి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టలుగా జీవిస్తే మనం వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే జీవితం అంతా కూడా చీకటితో నింపబడుతుంది. వెలుగు సంబంధుల వలె వెలుగులో నడుచుకుంటూ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. గాడ్ బ్లెస్ యు.